గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడుపబోకు, దీపమున్నప్పుడే దిద్దుకోవలనిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ అని నార్ల చిరంజీవి గారు చెప్పారు. నేను మీ లోకనాథ్ రెడ్డి, తెలుగు మెథడాలజీ ఫ్యాకల్టీ. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం రానే వచ్చింది. మరి మీరు ఈ కరోనా నేపథ్యంలో బయటకు రాలేని పరిస్థితిలో మీ దగ్గరికి రాష్ట్రంలోనే ఉభయ రాష్ట్రాల్లో కూడా అత్యంత ప్రామాణికమైన పుస్తకాలను పంపిణీ చేస్తున్నటువంటి ముద్రిస్తున్నటువంటి ప్రచురణ సంస్థ S&S పబ్లికేషన్ వాళ్ళు ఆన్లైన్ క్లాసుల్లో కూడా మీ ముంగిటికే వచ్చారు. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్లో మీరందరూ కూడా ఈ విజయం సాధించాలంటే ఈ యొక్క ఆన్లైన్ యాప్ను తీసుకొని ఆ వీడియోలను చక్కగా వింటూ నోట్స్ రాసుకుంటూ ఎన్నిసార్లైనా వింటూ ఏంటంటే సబ్జెక్టు పైన పూర్తి పట్టు సాధించవచ్చండి. ఒకే ఒక్క మాట చెప్తాను చూడండి, అవకాశాల కోసం ఎదురు చూడడం ఎంత నరకంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు అంటాడు మహేంద్ర సింగ్ ధోని వాళ్ళ గురువుతో. ఎందుకు సార్ నాకు ఇంకా అవకాశాలు రాలేదని బాధపడతాడు. కానీ మీకు అలాంటి అవకాశం ముందుగానే ఇచ్చేశారు. మరి వైఎస్ఆర్ గవర్నమెంటు అంటే మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాం, ఇచ్చాక ఇంకా ఆలోచించేది ఏముంది, ముందుకు వెళ్ళాల్సిందే అని చెప్పి ఆదిమూలపు సురేష్ గారు కూడా మన విద్యాశాఖ మంత్రి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ మనకు ఇవ్వబోతున్నారు. మరి ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ సాధించాలన్నా, సబ్జెక్ట్ పైన పట్టు సాధించాలన్నా మీరందరూ కూడా S&S ఆన్లైన్ యాప్ను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ యాప్లో పనిచేస్తున్నటువంటి నిష్ణాతులైన ఉపాధ్యాయులందరూ కూడా ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ యాప్లో మీకు అందుబాటులో వీడియోల రూపంలో మీ ముంగిటికే వస్తున్నారు. అందులోనూ కొత్తగా మనకు ల్యాప్టాప్లో కూడా చూసుకునేటువంటి అవకాశం కల్పించారు. అంటే మొబైల్లో చూడడానికి చాలామంది ఇబ్బందిగా ఉంది, మాకు ల్యాప్టాప్కు చూసుకోవడానికి యాక్సెస్ ఇవ్వడంతో అది కూడా మీకు ఇవ్వడంతో సులభంగా మీరు ఎన్నిసార్లైనా కూడా వినవచ్చు. అదే ఆఫ్లైన్ అయితే రోజుకి 9 to 6 అంటే ఆ 8 గంటలు కూడా మీరు శ్రద్ధగా వింటారని గ్యారంటీ లేదు, పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఇది మీరు ఎప్పుడైనా సరే నిద్రపోతూ కూడా చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్ పైన పూర్తి పట్టు సాధించవచ్చు. కాబట్టి మరి S&S యాప్ని మరి అభ్యర్థులు ఎందుకు కొనాలి, ఆ ఎందుకు కొనాలి అనేటువంటికి కొన్ని కారణాలు చెప్తాను, మరి చూద్దాం. మరి ఈ S&S ఆన్లైన్ క్లాసుల్లో మనం ప్రధానంగా ఈరోజు యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో ఉత్తమమైనటువంటి దాన్ని ఎంపిక చేసుకోవాలి. మరి ఎంపిక చేసుకోవాలంటే మీరు కొన్ని సూత్రాలను పాటించాలి. మరి అది మా యొక్క S&S ఛానల్ అనేది తప్పనిసరిగా పాటిస్తుంది. మరి ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది సబ్జెక్ట్. చూడండి మిత్రమా, మీకు కానీ సబ్జెక్ట్ ఉంటే మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. మీకు సబ్జెక్ట్ ఉంటే మీ విజయాన్ని ఎవ్వడు, ఆ భగవంతుడు కూడా ఆపలేడు. కాబట్టి ముందుగా సబ్జెక్టు చూసుకోవాలి. ఆ సబ్జెక్టు కూడా ఉపాధ్యాయుడు కంటెంట్, ఆయన చెప్పేటువంటి కంటెంట్ ఫాలో అవుతున్నాడా లేదా చూసుకోవాలి. కంటెంట్, అందుకే కంటెంట్ నోట్ కటౌట్ చాలంట. కాబట్టి ఆ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి దాంట్లో కంటెంట్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత పాత ప్రశ్నాపత్రాలు అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూసుకోవాలి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి తప్పనిసరిగా చూడాలి, పాత ప్రశ్నాపత్రాలు చూడాలి. తర్వాత నువ్వు ఇచ్చింది అంటే ఉపాధ్యాయుడు బోధించింది విద్యార్థికి అర్థమవుతుందా లేదా, విద్యార్థికి రీచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. తర్వాత నువ్వు చెప్పేది రేపు ఎగ్జామ్లో వస్తుందా లేదా చూసుకోవాలి. నువ్వు చెప్పింది అంటే నువ్వు ఇచ్చినటువంటి సమాచారం అనేటువంటిది రేపు ఎగ్జామ్లో వస్తుందా లేదా చూసుకోవాలి. ఈ 5 అంశాలను కానీ నువ్వు పాటించావంటే మేము ఫ్యాకల్టీగా సక్సెస్ అయిపోతాం, నువ్వు కూడా టెట్ డిఎస్సిలో విజయం సాధిస్తావు. కాబట్టి ఎప్పుడు కూడా అందరూ కూడా బిట్లు అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు సబ్జెక్టు ఆ తర్వాతే బిట్స్.
ఈజీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో, ఆ తర్వాతే బిట్స్ ప్రాక్టీస్ చేయి. కాబట్టి ముందు సబ్జెక్టు, తర్వాతే బిట్స్. కాబట్టి మీరు ఒక ఉపాధ్యాయుడు ఏ యాప్ కొనాలన్నప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నాను, దృఢ సంకల్పంతో చెప్తున్నాను, ఒక స్థిర నిర్ణయంతో చెప్తున్నాను. మీకు అందరికీ కూడా 100% న్యాయం జరిగేటువంటి రాష్ట్రంలోని ఏకైక ఛానలు ఈ S&S ఆన్లైన్ క్లాసులు. మరి ఈ 5 సూత్రాలను పాటించి ఇక్కడ ఉన్నటువంటి నిపుణులందరూ కూడా బోధిస్తారండి. S&S ఛానల్లో టీచింగ్ చేస్తున్నారు అంటే మామూలుగా ఉండదండి. అంటే ఎంతో స్టఫ్ ఉంటేనే కానీ ఈ ఛానల్లోకి స్టాఫ్గా తీసుకోరు. కాబట్టి అలాంటి గొప్ప గొప్ప టీచర్లు ఇక్కడ బోధిస్తున్నారు. కాబట్టి మీరు ఈ 5 అంశాలని ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోండి. ఒకటేం చూడాలి, సబ్జెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత ఆ కంటెంట్ ఉందా లేదా, ఆ కంటెంట్ బాగా చూసుకోవాలి, కంటెంట్ అనేది బాగా చూసుకోవాలి. నెక్స్ట్ పాత ప్రశ్నాపత్రాలు చాలా బాగా చూడాలి. తర్వాత నువ్వు చెప్పేది విద్యార్థికి రీచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. చివరగా నువ్వు ఇచ్చిన సమాచారం రేపు ఎగ్జామ్లో వస్తుందా లేదా చూసుకోవాలి. ఈ 5 సూత్రాలు మా S&S ఛానల్ వాళ్ళు తప్పకుండా పాటిస్తున్నారు. తర్వాత కొంతమంది అభ్యర్థులు ఇప్పటికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చినాక కొందాంలే, తర్వాత సిలబస్ వచ్చినాక కొందాంలే. మన మంత్రి గారు సిలబస్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. సిలబస్లో పెద్దగా చేంజెస్ ఉండవండి, ఉంటే 1-2 టాపిక్స్ ఉంటాయి. అందుకే ఒక సినిమా రచయిత ఏమంటాడంటే, సప్త సముద్రాలు ఈదిన వాడికి పిల్ల కాలువే ఎదురొస్తే వాటే జోక్. మీరు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలుగా, గత 3 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ రావాలా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని కొండంత ఆశతో ఉన్నారు. మరి ఇప్పుడు మీరు సప్త సముద్రాలు దాటేశారు. కొత్తగా ఏంటి, 1-2 టాపిక్స్ చేరుస్తారు. అది మీకు పిల్ల కాలువతో సంబంధం. కాబట్టి అందుకే ఒక సినిమాలో ఉంది, స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో ఉంది, సప్త సముద్రాలు ఈదిన వాడికి పిల్ల కాలువే ఎదురొస్తే వాటే జోక్. కాబట్టి మీరు సిలబస్ వచ్చినా కొనుక్కుందాం. సిలబస్ వచ్చిన తర్వాత మార్పులు ఉంటాయి, పెద్దగా మార్పు ఉండదు. ఆ మార్పు ఎలా ఉంటుందంటే ఒక చిన్న పిల్ల కాలువ. మరి సముద్రాలు ఈదిన వాడికి పిల్ల కాలువ ఒక లెక్క. కాబట్టి మీకు 100% న్యాయం జరిగేటువంటి ఈ యొక్క S&S ఛానల్ యొక్క మరి తెలుగు బోధనా పద్ధతులు, తెలుగు మెథడాలజీలో మంచి మార్కులు సంపాదించాలన్నా, ఎక్కువ స్కోరింగ్ చేయాలంటే, ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి చాప్టరు సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, పద్య బోధన. మరి బోధనా పద్ధతుల్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఈ పద్య బోధన. మరి మన సాహిత్యం అంటే తెలుగు సాహిత్యం అనేది మొట్టమొదటగా పద్య రూపంలోనే పుట్టింది అంటారు. అంటే సాహిత్యము అంటే హితము, శ్రేయస్సు, మేలు, పురోభివృద్ధిని కలిగించే వాటిని సాహిత్యము అంటాం. మరి మొట్టమొదటిసారిగా పద్య రూపంలోనే పుట్టింది. అయితే ఈ పద్య బోధన యొక్క పరమ లక్ష్యం ఏంటంటే రసానుభూతిని పొందడము లేదా ఆనందానుభూతిని పొందడం. పిల్లవాడికి ఒక పద్యాన్ని ఎందుకు బోధిస్తామంటే రసానుభూతి లేదా ఆనందానుభూతిని పొందించడానికి పద్యాన్ని బోధిస్తాం. అయితే ఒక ఉపాధ్యాయుడికి అంటే ఒక భాషోపాధ్యాయుడికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే రసాస్వాదన శక్తి. ఆ రసాన్ని ఆస్వాదించేటువంటి శక్తి భాషోపాధ్యాయుడికి ఉండాలి. మామూలుగా పద్యం అనేటువంటిది సాధారణంగా క్లిష్టమైనదండి. పద్యం అనేటువంటిది సాధారణంగా క్లిష్టమైనది అంటాం. ఇంకా చెప్పాలంటే భావాత్మకమైనటువంటిది, అలానే రసభరితమైనటువంటిది, అలానే ఛందోబద్ధమైనటువంటిది ఈ యొక్క పద్యం అనేటువంటిది. కాబట్టి పద్యం సాధారణంగా మనం క్లిష్టమైనది గాను, భావాత్మకమైనది, ఛందోబద్ధమైన రచన, అలానే రసభరితమైనటువంటి దాన్ని మనం పద్యము అంటాం. అయితే ఇక్కడ మనకు కంటెంట్లో కానీ మెథడాలజీలో కానీ రెగ్యులర్గా ఈ యొక్క పద్య బోధన దగ్గర పద్య కావ్యాలు
కావ్యము నిర్వచనాలు అనేటువంటివి మనకు చేర్చడము జరిగిందండి. మరి ఈ కావ్యము నిర్వచనాలపైన తప్పనిసరిగా ప్రశ్న అడుగుతున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. కావ్యము నిర్వచనాలపైన రెగ్యులర్గా ప్రశ్న అడుగుతున్నారు. మరి కావ్యానికి ఎవరెవరు ఏ నిర్వచనం ఇచ్చారో ఒక షార్ట్ కట్స్ ద్వారా చెప్తాను, చూడండి. ఓకే, ముందుగా దండి వాళ్ళ రచనలు కూడా చెప్పేస్తాను, మీకు సబ్జెక్ట్ పరిచయం అవుతుంది. మరి దండి కావ్యాదర్శనం. దండి కావ్యాదర్శనంలో ఏం చెప్పాడంటే ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం అని చెప్పాడు. ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం. కాబట్టి ఎవరు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు? మీరు గుర్తుపడితే చాలు, సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలు. వాడు ఎలా ప్రశ్నించినా కూడా ముందే చెప్పాను, ముందు సబ్జెక్ట్ తర్వాతే బిట్స్. చూడండి, దండి. ఇప్పుడు ఇక్కడ ఇష్టార్థ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. మామూలుగా మీకు ఏదైనా ఇష్టమైనటువంటి తినుబండారాలు కానీ ఉన్నాయనుకోండి, మీరేం చేస్తారు? దండిగా తింటారు. మీకు ఏదైనా ఎక్కువ ఇష్టంగా ఉంటే ఏం చేస్తారు? దండిగా తింటారు. కాబట్టి నిర్వచనంలో కానీ ఇష్టార్థ అని కనిపిస్తే ఎవరి పేరు పెట్టేయచ్చు? దండి పేరు పెట్టేసేయండి. కాబట్టి దండి కావ్యదర్శనంలో ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటండి? ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం. కాబట్టి మనకి ఏదైనా ఎక్కువ ఇష్టంగా ఉంటే ఏం చేస్తాము? దండిగా తింటాం. ఓకే. 2, మమ్ముట్టుడు. మరి మమ్ముట్టుడు రచన కావ్య ప్రకాశం. మరి మమ్ముట్టుడి యొక్క రచన కావ్య ప్రకాశం. 2 నిర్వచనాలు ఉన్నాయి. ఆ 2 నిర్వచనాలను కూడా చదవకుండానే ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చూడండి. ఈ మమ్ముట్టుడిలో మమ్ముట్టిని గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య వైఎస్ఆర్ బయోపిక్ మీద యాత్ర అనేటువంటి ఒక సినిమా వచ్చింది. దాంట్లో వైఎస్ఆర్ పాత్ర చేసినటువంటి వ్యక్తి ఎవరు? మమ్ముట్టి. మలయాళ సూపర్ స్టార్ అంటారు. మీరు మహానటి సినిమా చూస్తుంటారు. దాంట్లో వాళ్ళకు దుల్కర్ సల్మాన్ నటించాడు. వాళ్ళ తండ్రే ఈ యొక్క మమ్ముట్టి. ఇతను చాలా సూపర్ స్టారు. అయితే ఇతను అందరూ కూడా చాలా పొగుడుతూ ఉంటారు, నువ్వు సూపర్ స్టారు అది ఇది అనేసాను. ఇక ఎందుకు గుర్తుపెట్టుకోండి, ఈయన సూపర్ స్టార్ కావడానికి 3 కారణాలు చెప్పుకున్నాడు. మమ్ముట్టి సూపర్ స్టార్ కావడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నాడు? 3 కారణాలు చెప్పుకున్నాడు. 3 అలా గుర్తుపెట్టుకో. మరి ఆ 3 కారణాలు ఏంటో చూడండి. అదోషములు, సగుణములు, సాలంకారములైన. అదోషములు, సగుణములు, సాలంకారములైన శబ్దార్థాలు కావ్యం. అదోషములు, సగుణములు, సాలంకారములైన శబ్దార్థాలు కావ్యం. ఎవరివన్నీ గుర్తుపెట్టుకుంటారు? కాబట్టి మమ్ముట్టి సూపర్ స్టార్ కావడానికి ఎన్ని కారణాలు చెప్పాడు? 3 కారణాలు. దాంట్లో చదువుతాను చూడండి. నంబర్ 1 అదోషములు, నాలో దోషాలు లేవు. 2 సగుణములు, నాలో మంచి గుణాలు ఉన్నాయి. సాలంకారము, నాకు మంచి అందచందాలు ఉన్నాయి కాబట్టి అందుకే నేను సూపర్ స్టార్ అయ్యానని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మమ్ముట్టి సూపర్ స్టార్ కావడానికి ఎన్ని కారణాలు చెప్పాడు? 3 కారణాలు. ఆ 3 కారణాలు ఏంటివి? అదోషములు, సగుణములు, సాలంకారం. 3. మమ్ముట్టుడు 3. తర్వాత ఇతనిదే మరొక నిర్వచనం. లోకోత్తర వర్ణనా నిపుణుడైన కవికర్మ కావ్యం. లోకోత్తర వర్ణనా నిపుణుడైన కవి కర్మ కావ్యం. చూడండి, ఇంతసేపు నేను ఏంటి సారు మమ్ముట్టి గురించి మాకెందుకు చెప్తున్నాడు, సబ్జెక్ట్ చెప్పుకున్నాడు మీరు అనుకో అంటారు. నేను ఇక్కడ ఒక ఉద్దేశంతో చెప్పాను. ఇంతసేపు నేను మమ్ముట్టిని పొగిడాను, నువ్వు సూపర్ స్టారు, మలయాళ సూపర్ స్టారు ఇలా అని పొగిడాను. ఇక్కడ చూడండి ఆ నిర్వచనం దీనికోసం. చూడండి, లోకోత్తర వర్ణన నిపుణుడైన. లోకోత్తర వర్ణన, లోకమంతా వర్ణిస్తాను. నా పేరు కూడా లోక కదా, నేను కూడా అతను వర్ణించాను.
నువ్వు నిపుణుడు, నువ్వు ఎక్స్పర్టు, సూపర్ స్టారు. దానికి ఆయన ఏం చెప్పాడంటే నా కర్మే కావ్యము అని చెప్పాడు. నా కర్మ ఇలా రాసింది కాబట్టి నేను సూపర్ స్టార్ అయ్యానని చెప్పి అతను చెప్పుకున్నాడు. కాబట్టి అలా ఈ 2 నిర్వచనాలను గుర్తుపెట్టుకోండి. కాబట్టి మమ్మటుడు కావ్య ప్రకాశంలో సూపర్ స్టార్ కావడానికి ఎన్ని కారణాలు చెప్పాడు? 3: అదోషములు, సగుణములు, సాలంకారములు. తర్వాత నా కర్మ ఇలా ఉంది కాబట్టి లోకమంతా నన్ను వర్ణిస్తాను, నువ్వు నిపుణుడు అని చెప్పి దీన్ని నా కర్మే కావ్యం అని చెప్పి ఆయన చెప్పడము జరిగిందండి. ఓకే, తర్వాత 3వ నిర్వచనం భరతుడు. మరి భరతుడు నాట్యశాస్త్రం. మరి భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే కావ్యానికి ఇతివృత్తం శరీరమని, రసం తత్సౌందర్య హేతువని తెలిపాడు. ఇది భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పినటువంటి నిర్వచనం. చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, భరతుడి యొక్క రచన ఏంటి? నాట్యశాస్త్రం. ఆయన ఏం చెప్పాడంటే కావ్యానికి ఇతివృత్తం శరీరమని, రసం తత్సౌందర్య హేతు అని తెలిపాడని. సినిమాలో భరత్ని గుర్తుపెట్టుకోండి. సినిమాలో భరత్ అంటే ఎక్కువగా శ్రీను వైట్ల సినిమాల్లో ఉంటాడు. మాస్టర్ భరత్ లావుగా ఉండేవాడు. రెడీ, డి, వెంకీ ఇలాంటి సినిమాల్లో నటించాడు. అతను రెడీ సినిమా హిట్ అయిన తర్వాత బ్రహ్మానందం, ఒరే భరత్గా నిన్ను చూస్తే నాకే ఈగోగా ఉంది, నువ్వు ఇంత చిన్న వయసులోనే ఇంత బాగా ఎలా నటిస్తున్నావు అని చెప్పి ఆ భరత్ గారిని అడిగాడు. ఏం లేదు గురువుగారు, దానికి ఒక సీక్రెట్ ఉందన్నాడు. ఆ సీక్రెటే నిర్వచనం చూడండి. మొత్తం నిర్వచనం సరిపోతుంది చూడండి. భరతుడు నాట్యశాస్త్రం, ఆ సినిమాలో భరత్ను గుర్తుపెట్టుకోండి. భరత్ గారు ఏం చెప్పాడు చూడండి. కావ్యానికి ఇతివృత్తం అంటే బ్యాక్గ్రౌండ్. ఏం లేదు గురువుగారు, నాకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నా శరీరం, నేను లావుగా ఉంటాను. ఎందుకు ఇంత లావు ఉంటా అంటే చూడండి, తత్తు సౌందర్య హేతువు అంటే కారణం. ఈ సౌందర్యానికి కారణం ఏంటంటే మా అమ్మ పెట్టే రసం తాగడం వల్ల. కాబట్టి నిర్వచనంలో కానీ శరీరము రసము అని కనిపిస్తే భరతుడి పేరు పెట్టేసాడు. కాబట్టి కావ్యానికి ఇతివృత్తం శరీరమని, రసం తత్సౌందర్య హేతు అని చెప్పింది భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పాడని. ఓకే, నెక్స్ట్ జగన్నాథ పండితరాయలు రసగంగాధరము. జగన్నాథ పండితరాయలు రసగంగాధరము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్జిటికి ఇంపార్టెంటు. ఈ నిర్వచనాలు ఎస్జిటిలో కూడా ఉన్నాయి. 10-12 నిర్వచనాలు ఎస్జిటి మిత్రులకు ఉన్నాయి. డైరెక్ట్గా ఇస్తున్నారు ఎస్జిటి మిత్రులకి. చూడండి, జగన్నాథ పండితరాయలు రసగంగాధరంలో ఏమని చెప్పాడంటే రమణీయార్ధ ప్రతిపాదక శబ్ద కావ్యం. రమణీయార్ధ ప్రతిపాదక శబ్ద కావ్యం. చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలి నిర్వచనం అంటే ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మామూలుగా ఒరిస్సా పూరీ తీరంలో జూన్ జూలై మాసంలో పూరీ జగన్నాథుని యొక్క రథయాత్ర జరుగుతుంది. మామూలుగా తిరుమలలో ఇప్పుడంటే కరోనా నేపథ్యంలో రద్దయింది. బ్రహ్మోత్సవాలు జరిగితే, గరుడు సేవ జరిగితే 2-3 లక్షల మంది వస్తారు. అబ్బా కొండ నిండింది అంటారు. కానీ ఆ పూరీ తీరంలో జరిగేటువంటి జగన్నాథుని రథయాత్రకి ఆ బలభద్రపాత్రుని ఉంటాయి రథాలు, మామూలుగా ఉండదండి అలంకారం. తక్కువ అంటే 12 నుంచి 15 లక్షల మంది వస్తారని. ఆ రథాలు కానీ అందంగా చూడడానికి 2 కళ్ళు చాలవు, అంత రమణీయంగా ఉంటుందండి. చూడండి, అయిపోయింది చూడండి. జగన్నాథుని రథయాత్ర ఎలా ఉంటుందండి? రమణీయంగా ఉంటుంది. మిగతా అంతా కామన్ వర్డ్స్. కాబట్టి జగన్నాథుని రథయాత్ర ఎలా ఉంటుంది? రమణీయంగా ఉంటుంది. కాబట్టి జగన్నాథ పండితరాయలు రసగంగాధరంలో ఏమని చెప్పాడు? రమణీయార్ధ ప్రతిపాదక శబ్ద కావ్యం. కాబట్టి జగన్నాథుని రథయాత్ర ఎలా ఉంటుంది? రమణీయంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ భామహుడు కావ్యాలంకారం. మరి భామహుడి యొక్క నిర్వచనం ఏంటంటే సహితములైన శబ్దార్థాలు కావ్యం. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ నిర్వచనం. మొన్న డిఎస్సిలో కూడా ఇచ్చారు.
విద్యార్థులకు నువ్వు కావ్యాన్ని పరిచయం చేసేటప్పుడు సహితములైన శబ్దార్థాలు కావ్యం ఎవరి నిర్వచనం అని విద్యార్థులకు చెప్తావు అని ఇచ్చాడు కాంటి పాత ప్రశ్నాపత్రాన్ని చూడండి. మరి సహితములైన శబ్దార్థాలు కావ్యం అనేది ఎవరి నిర్వచనం అంటే భామహుడు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, భామహుడిలో బాహు అనేది గుర్తుపెట్టుకోండి. బాహు అంటే బాహుబలి అని గుర్తుపెట్టుకోండి. మరి మహిష్పతి రాజ్యంపైకి కాలకేయుడు అటాక్ చేస్తాడు. అప్పుడు కాలకేయుని ఎవరు చంపితే వాళ్ళకే రాజ్యాన్ని ఇస్తామంటాము. అప్పుడు బల్లాల దేవుడు అదేవిధంగా బాహుబలి కాలకేయుని చంపడానికి వెళ్తారు. అయితే ఆ కాలకేయుడు ఏం చేస్తాడంటే మాహిష్మతి ప్రజల్ని ముందర పెట్టుకొని యుద్ధం చేస్తాడు. కానీ బల్లాల దేవుడు తన ప్రజల క్షేమాన్ని పట్టించుకోకుండా తన ప్రజల్ని చంపుతాడు, వెనకున్న శత్రువుని చంపుతాడు. కానీ బాహుబలి మాత్రం తన ప్రజల హితం కోసమే యుద్ధం చేస్తాడు, తన ప్రజల్ని కాపాడుకుంటూ యుద్ధం చేస్తాడు. కాబట్టి ప్రజల సహితం కోసం యుద్ధం చేసే వ్యక్తి ఎవరండి? బాహుబలి. కాబట్టి సహితము అని కనిపిస్తే బాహుబలి అని గుర్తుపెట్టుకోండి, భామహుడు. కాబట్టి భామహుడు కావ్యాలంకారంలో సహితములైన శబ్దార్థాలు కావ్యం అని చెప్పాడండి. కాబట్టి సహితములైన శబ్దార్థాలు కావ్యం. ఓకే, తర్వాత 6 పీయూషవర్షుడు. మరి పీయూషవర్షుడు, ఈ పీయూషవర్షుడి యొక్క నిర్వచనం గుణాలంకార రీతి రసోపేతమైన సాధు శబ్దార్థ సందర్భం కావ్యం. సాధు శబ్దార్థ సందర్భం కావ్యం. చూడండి, ఎవరి నిర్వచనం గుర్తుపెట్టుకుంటారు? ప్రతి దాంట్లోనే వస్తాయి గుణాలంకార రసోపేతమైనవంతా కూడా. చూడండి, పీయూష వర్షుల్లో వర్ష అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్ష కొన్ని వాటిలో పీయూష వర్ధనుడు అని కూడా ఉంటుంది కొన్ని పుస్తకాల్లో. మరి పీయూష వర్షుడు చెప్పే నిర్వచనం ఏంటంటే గుణాలంకార రీతి రసోపేతమైన సాధు శబ్దార్థ సందర్భం కావ్యము అని ఇచ్చారు. మరి ఇక్కడ పీయూష వర్షుల్లో వర్ష అని గుర్తుపెట్టుకోండి. ఈ వర్ష అనే అమ్మాయి మీలాగా అందంగా స్టిక్కర్లు పెట్టుకోదు, ఏం పెట్టుకుంటుందంటే సాధు పెట్టుకుంటుందండి. సాధు అంటే ఇక్కడ ఒకప్పుడు ఇప్పటికీ పెద్ద ముసలి వాళ్ళు ఉంటే లిక్విడ్ రూపంలో కుంకుమ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. మా రాయలసీమ ప్రాంతంలో సాధు అంటాం. మామూలుగా భాషాపరంగా సాధు పదాలు అంటే గ్రాంధిక భాషా పదాలు. కానీ ఇక్కడ మీకు నిర్వచనం గుర్తుండాలి కాబట్టి వర్ష ఏం పెట్టుకుంటుంది? సాధు పెట్టుకుంటుంది అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సాధు అని కనిపిస్తే ఎవరి పేరు పెట్టేయాలి? వర్ష. ఏ వర్ష? పీయూష వర్షుడు. కాబట్టి గుణాలంకార రీతి రసోపేతమైన సాధు శబ్దార్థ సందర్భం కావ్యం. ఓకే, తర్వాత భోజరాజు సరస్వతి కంఠాభరణము శృంగార ప్రకాశిక. సరస్వతి కంఠాభరణము శృంగార ప్రకాశిక. ఈ రచనలు చూడండి. మరి భోజరాజు చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే నిర్దోషము గుణాలంకార రసోపేతమైనది వాక్యం కావ్యం. గుణాలంకార నిర్దోషము గుణాలంకార రసోపేతమైన వాక్యం కావ్యం. మిగతావంతా కూడా కామన్ వర్డ్స్ అండి. చూడండి, ఇక్కడ భోజరాజులో భోజ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. భోజరాజు సరస్వతి కంఠాభరణ శృంగార ప్రకాశం. నిర్వచనం ఏమని చెప్పాం? నిర్దోషము గుణాలంకార రసోపేతమైన వాక్యమే కావ్యం అని చెప్పారు. ఇక్కడ భోజరాజులో భోజ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈ భోజరాజు భోజనానికి ఎవరైనా భోజనానికి అన్నం తింటారు, కానీ ఈ భోజరాజు మాత్రం దోశలే తింటాడు. భోజరాజు భోజనానికి ఏం తింటాడు? దోశలు తింటాడని గుర్తుపెట్టుకోండి. ఆ దోశలు కూడా ఏంటంటే నిర్దోషం, దోషాలు లేని దోశలే తింటాడు. మీరు వేసే మాడిపోయిన మసాలా దోశ కాదు. కాబట్టి నిర్దోషము దోశలు కనిపిస్తే ఎవరి పేరు పెట్టేయాలి? భోజరాజు. కాబట్టి భోజరాజు సరస్వతి కంఠాభరణము శృంగార ప్రకాశిక, నిర్దోషము గుణాలంకార రసోపేతమైన సాధు ఇక వాక్యమే కావ్యం అని చెప్పడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వచ్చి కేశవమిత్రుడు.
కేశవమిత్రుడు. కేశవమిత్రుడి యొక్క రచన అలంకార శేఖరము. కేశవమిత్రుడి యొక్క రచన అలంకార శేఖరము. చూడండి, ఈ యొక్క గుణాలు ఇక్కడ పీయూష వర్ష అయితే ఏం పెట్టుకుంటుంది అనుకున్నాం? సాధు పెట్టుకుంటుంది అని చెప్పాం. అయితే దీంట్లో కేశవమిత్రుల్లో శవ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. శవ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. నిర్వచనంలో ఏం కనిపిస్తుందంటే సుఖ విశేష సాధనమే కావ్యం. సుఖ విశేష సాధనమే కావ్యం అని గుర్తుపెట్టుకోండి. చూడండి, రసాలంకారయుక్తము, రసాలంకారయుక్తము సుఖ విశేష సాధనమైనది కావ్యము అని ఇస్తాడు. అన్నిట్లోనూ వస్తుంది గుణాలంకారం, రసాలంకారం. కానీ నువ్వు ఆ పదాన్ని గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ ఏంటంటే శవ అనే పదం, ఎవరైనా చనిపోతే శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆ శవం ఎలా పడుకుంటుంది? సుఖంగా పడుకుంటుంది. ఈ బాధలంతా లేవన్నమాట. కాబట్టి శవం ఎలా పడుకుంటుంది? సుఖంగా పడుకుంటుంది అని గుర్తుపెట్టుకోండి. మరి ఆ శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు అట్నే తీసుకెళ్తారా, అలంకరించి తీసుకెళ్తారా? అలంకరించి తీసుకెళ్తారు. కాబట్టి కేశవమిత్రుడి యొక్క రచన ఏంటి? అలంకార శేఖరము. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సాధు పెట్టుకునేది ఎవరు? వర్ష. శవం ఎలా పడుకుంటుంది? సుఖంగా పడుకుంటుంది. కాబట్టి రసాలంకారయుక్తము సుఖ విశేష సాధనమైనది కావ్యం. ఓకే, తర్వాత 9వ నిర్వచనము నన్నయ. 9వ నిర్వచనము నన్నయ. మరి నన్నయ ఆంధ్ర శబ్ద చింతామణి. ఆంధ్ర శబ్ద చింతామణి. ఎక్కువగా నన్నయ్యని ఇవ్వకుండా ఆంధ్ర శబ్ద చింతామణిలో ఏముందని కూడా ఇస్తూ ఉంటాడు. ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య రాసినటువంటి వ్యాకరణ గ్రంథం. మరి నన్నయ్య రాసినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణిలో ఏముందంటే విశ్వశ్రేయ కావ్యం. విశ్వశ్రేయ కావ్యం. చూడండి, సింపుల్గా నన్నయ్య కూతురు శ్రేయ, అలా గుర్తుపెట్టుకోండి. నన్నయ్య కూతురు ఎవరు? శ్రేయ. కాబట్టి నన్నయ్య విశ్వశ్రేయ కావ్యమని దేంట్లో చెప్పాడు? ఆంధ్ర శబ్ద చింతామణిలో చెప్పాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, విశ్వనాథుడు. విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో, ఇదైతే రచనతో సహా ఇస్తున్నాడు. విశ్వనాథుడు సాహిత్య దర్పణము. మరి ఇది ఎస్జిటి మిత్రులకు ఇచ్చారని ఒకసారి. విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో కావ్యాన్ని ఏమని నిర్వచించాడో అని ఇచ్చాడు. మరి విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో వాక్యం రసాత్మకం కావ్యం, వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించాడు. రసవంతమైన వాక్యమే కావ్యము. లేదా సింపుల్గా విశ్వం వాక్యం రసం కావ్యం అలా అయినా గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో ఏమో ఇలా ఉంది. మీకు ఎస్జిటి మిత్రులకు రివర్స్లో అడిగాడు. రసవంతమైన వాక్యమే కావ్యమని నిర్వచించింది ఎవరని ఎస్జిటి మిత్రులకు ఇచ్చాడు. కాబట్టి విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో వాక్యం రసాత్మకం కావ్యం అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ అభినవగుప్తుడు. అభినవగుప్తుడు. అభినవగుప్తుడు అభినవ భారతి. అభినవగుప్తుడు రచన అభినవ భారతి. మరి ఇతను ఏం చెప్పాడంటే శబ్దమే కావ్య శరీరం. శబ్దమే కావ్య శరీరం. ఇంకోటి కూడా ఉంది, కవనీయం కావ్యం. కొన్ని పుస్తకాల్లో కమనీయం కావ్యం అని కూడా ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నిర్వచనంలో కానీ శరీరము రసము అని కనిపిస్తే భరతుడు పేరు పెట్టేశాడు. అలా కాకుండా చూడండి, మళ్ళీ ఇక్కడ శరీరం అని వచ్చింది, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. అంటే అభినవగుప్తుడు అభినవ భారతిలో శబ్దమే కావ్య శరీరము అన్నాడు. అలానే ఇంకోటి కవనీయం కావ్యం అన్నాడు. అంటే పూర్వకాలము గుప్తులు ఏం చేసేవాళ్ళంటే సైలెంట్గా వెళ్ళేవాళ్ళు కాదు, శబ్దాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. పూర్వకాలంలో గుప్తులు ఏం చేస్తూ వెళ్ళేవాళ్ళు? శబ్దాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళంట. కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అభినవగుప్తుడు అభినవ భారతిలో ఏం చెప్పాడంటే శబ్దమే కావ్య శరీరము అన్నాడు. అలానే కవనీయం కావ్యం. ఓకే, తర్వాత ఒక 3 పాశ్చాత్యుల నిర్వచనాలు కూడా ఇచ్చాడు మనకు. ఇవంతా ప్రాచ్యులు అంటే మన వాళ్ళు చెప్పినటువంటివి
తర్వాత ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనాలు చూద్దాం. ఓకే, ముందుగా పిబి షెల్లీ. పిబి షెల్లీ, ఈ పిబి షెల్లీలో బి అనేది అండర్లైన్ చేసుకోండి. బి ఫర్ భావన అని గుర్తుపెట్టుకోండి. భావన వ్యక్తీకరణమే కవిత్వం. భావన వ్యక్తీకరణమే కవిత్వం. భావన వ్యక్తీకరణమే కవిత్వం. సింపుల్ అండి. చూడండి, పిబి షెల్లీలో ఏం గుర్తుపెట్టుకోమన్నాను? బి. బి ఫర్ భావన. కాబట్టి భావన వ్యక్తీకరణమే కవిత్వం. నెక్స్ట్ అండి, ఎస్టి కాల్రిడ్జ్. ఎస్టి కాల్రిడ్జ్ మరి ఎస్టీడీకి వెళ్ళి కాల్ చేశాడు. ఎస్టీడీకి వెళ్ళి ఎవరికి కాల్ చేశాడంటే మధురాకి కాల్ చేశాడు. ఎవరికి కాల్ చేశాడండి? మధురాకి కాల్ చేశాడు. ఎస్టి కాల్రిడ్జ్ ఏం చెప్పాడంటే మధురమైన భావమే కవిత్వం. మధురమైన భావమే కవిత్వం. కాబట్టి ఎస్టీడీకి వెళ్ళి ఎవరికి కాల్ చేశాడు? మధురాకి కాల్ చేశాడు. నెక్స్ట్ అండి, వర్డ్స్వర్త్. వర్డ్స్వర్త్ వర్డ్స్వర్త్ చూడండి, శక్తిమంతములైన భావములు. శక్తిమంతములైన భావములు సహజముగా ఉప్పొంగుటయే కవిత్వం. శక్తిమంతములైన భావములు సహజముగా ఉప్పొంగుటయే కవిత్వం. ఉప్పొంగుటయే కవిత్వం. చూడండి, వర్డ్స్వర్త్ ఏం చెప్పాడంటే శక్తిమంతములైన భావములు సహజముగా ఉప్పొంగుటయే కవిత్వము అని చెప్పాడు. ఈ మూడు కూడా పాశ్చాత్యులు ఇచ్చినటువంటి నిర్వచనాలండి. ఓకే, మరి ఇక్కడ వర్డ్స్వర్త్లో వర్డ్స్ గుర్తుపెట్టుకోండి మిత్రమా. మనం ఎప్పుడు కూడా వర్డ్స్ నేర్చుకునేటప్పుడు బట్టి పట్టకూడదు. ఎలా నేర్చుకోవాలి? వర్డ్స్ ఎప్పుడు కూడా సహజంగా నేర్చుకోవాలి. వర్డ్స్ అప్పుడే అవి గుర్తుంటాయి. కాబట్టి వర్డ్స్ ఎలా నేర్చుకోవాలి? సహజంగా నేర్చుకోవాలి. కాబట్టి శక్తిమంతములైన భావములు సహజముగా ఉప్పొంగుటయే కవిత్వం అని చెప్పి వర్డ్స్వర్త్ చెప్పడం జరిగిందండి. ఓకే, తర్వాత కాళిదాసు. కాళిదాసు రఘువంశంలో కాళిదాసు రఘువంశంలో పార్వతీ పరమేశ్వరులను దృష్టిలో ఉంచుకొని వాగర్ధ వివ సంపృక్తౌ. వాగర్ధ వివ సంపృక్తౌ. వాగర్ధ వివ సంపృక్తౌ అన్నాడు. కాబట్టి ఒకసారి ఇది కూడా ఇచ్చారు. కాబట్టి కాళిదాసు రఘువంశంలో పార్వతీ పరమేశ్వరులను దృష్టిలో ఉంచుకొని వాగర్ధావివ సంపృక్తౌ అని చెప్పడము జరిగిందని. ఓకే, తర్వాత 16వ నిర్వచనము భర్తృహరి. 2014 డిఎస్సిలో కంటెంట్లో ఇచ్చారండి. భర్తృహరి ఏం చెప్పాడంటే సుకవితా యద్యస్తి. సుకవితా యద్యస్తి రాజ్యేన కిం. సుకవితా యద్యస్తి రాజ్యేన కిం అని అన్నాడు. ఇది కంటెంట్లో ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి 2014 డిఎస్సీలు. కాబట్టి భర్తృహరి సుకవితా యద్యస్తి రాజ్యేన కిం అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ అండి, కుంతకుడు. కుంతకుడు వక్త్రోక్తి జీవితం. వక్త్రోక్తి జీవితంలో అదే ఆన్సర్. కుంతకుడు అనగానే వక్త్రోక్తి జీవితం అని గుర్తుకు రావాలి. కుంతకుడు ఏం చెప్పాడంటే వక్త్రోక్తియే కావ్యమునకు జీవితము. వక్త్రోక్తియే కావ్య జీవితము అన్నాడండి. అక్కడే ఆన్సర్ ఉంది చూడండి. కాబట్టి వక్త్రోక్తి అనగానే మనకి ఎవరి పేరు గుర్తుకు రావాలంటే కుంతకుడి పేరు గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ సౌద్ధోదని. సౌద్ధోదని రసాదిమద్. రసాదిమద్ వాక్యం కావ్యం. రసాదిమద్ వాక్యం కావ్యం. రసాదులతో కూడుకున్నటువంటి వాక్యమే కావ్యము అని చెప్పి సౌద్ధోదని చెప్పాడని. నెక్స్ట్ అండి, ఆనందవర్ధనుడు. ఆనందవర్ధనుడు
ఆనందవర్ధనుడి యొక్క రచన ధ్వన్యాలోకం. ధ్వన్యాలోకం. ఆనందవర్ధనుడి యొక్క రచన ఏంటండి? ధ్వన్యాలోకం. ఈయన ఏం చెప్పాడంటే కావ్యాసాత్మా ధ్వని, కావ్యాసాత్మా ధ్వని. కావ్య శరీరమునకు ఆత్మ ధ్వని అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన ఆనందంతో ధ్వని చేశాడని గుర్తుపెట్టుకోండి. ఆనందంతో ఏం చేశాడు? ధ్వనులు చేశాడని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇవి చాలా కొంచెం టఫ్గా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి భర్తృహరి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటండి? సుఖవితా యద్యస్తి రాజ్యేన కిం. కుంతకుడు వక్రోక్తి జీవితంలో వక్రోక్తియే కావ్య జీవితము అని చెప్పాడు. సౌధ్వని రసాదులతో కూడుకున్నదే కావ్యము అని చెప్పాడు. నెక్స్ట్ ఆనందవర్ధుడు ధ్వన్యాలోకం, ఆనందంతో డ్యాన్స్ చేశాడు, ధ్వని, కావ్యాసాత్మ ధ్వని. ఓకే, తర్వాత నిర్వచనం విద్యాధరుడు. విద్యాధరుడు. మరి ఈ విద్యాధరుడి యొక్క నిర్వచనం ఎస్జిటి పుస్తకాల్లో కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్. విద్యాధరుడు. మరి విద్యాధరుడు ఏకావలి. మరి తను చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే విద్యాధరుడు కవయతీతి కవి, కవయతీతి కవి తస్య కర్మ కావ్యం. కవయతీతి కవి తస్య కర్మ కావ్యం. వర్ణించేవాడు కవి, వర్ణించేవాడు కవి, అతని కర్మే కావ్యము అన్నాడు. అతని కర్మే కావ్యము అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి ఎగ్జామ్లో ఇవ్వడము మనం గమనించవచ్చు. ఇది టెక్స్ట్ బుక్లో కూడా చివరి నిర్వచనం. ఇది మనం ఇది ఏమిస్తారు అనుకుంటాం. కాబట్టి విద్యాధరుడు ఏకావలి, కవయతీతి కవి తస్య కర్మ కావ్యం. వర్ణించేవాడు కవి, అతని కర్మే కావ్యం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చివరి నిర్వచనం వామనుడు. వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తి. కావ్యాలంకార సూత్రవృత్తి. కావ్యాలంకార సూత్రవృత్తి. చూడండి, వామనుడు యొక్క నిర్వచనం ఏంటంటే గుణములచే ఏర్పడే రీతి, గుణములచే ఏర్పడే రీతి కావ్యాత్మాని. గుణములచే ఏర్పడే రీతి కావ్యాత్మాని. అలంకారాలు తత్సౌందర్య పోషకాలు. అలంకారాలు తత్సౌందర్య పోషకాలు అని చెప్పాడు. చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. దీన్నే మళ్ళీ మనకు బ్రాకెట్లో టెక్స్ట్ బుక్లు ఏమని ఇచ్చాడంటే గుణాలంకార యుక్తములైన, గుణాలంకార యుక్తములైన శబ్దార్థాలు కావ్యం అని ఇచ్చాడు. గుణాలంకార యుక్తములైన శబ్దార్థాలు కావ్యం. మరి ఇంత నిర్వచనం ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మామూలుగా వామనుడు అంటే పొట్టివాడు. మరి పొట్టిగా ఎందుకు పుడతారంటే పోషకాలు తీసుకోకపోతే పొట్టిగా పుడతారు. కాబట్టి పొట్టోళ్ళు నన్ను తిట్టుకోవద్దండి, మనకు కావాల్సింది ఇక్కడ నిర్వచనం. ఇక్కడ పోషకాలు తీసుకోకపోతే ఎలా పుడతారు? వామనుడు. వామనుడు అంటే పొట్టివాడు. కాబట్టి వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తి. నిర్వచనం చూడండి, గుణములచే ఏర్పడే రీతి కావ్యాత్మాని. అలంకారాలు తత్సౌందర్య పోషకాలు. పోషకాలు తీసుకోకపోతే పొట్టిగా పుడతారు, పొట్టివాడంటే వామనుడు. కాబట్టి ఈ నిర్వచనాలపైన ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం ఉండడం లేదు. కాబట్టి వీటి ఆ భావనలతో గుర్తుపెట్టుకొని మీరు గుర్తుపెట్టారంటే మంచి మార్కుల్ని సంపాదించవచ్చు. మనం పద్య బోధన నిర్వచనాల గురించి ఇంతవరకు తెలుసుకున్నాం, కావ్య నిర్వచనాలు. మరి పద్య బోధన యొక్క పరమ లక్ష్యము రసానుభూతి పొందడము అని చెప్పాం. మరి ఇక్కడ రసము అని అంటే అర్థం ఏంటంటే ఆస్వాదయోగ్యమైనది అని అర్థం అండి. రసము అంటేనే అర్థము ఆస్వాదయోగ్యమైనది అని అర్థం. అంటే ఈ రసం అనేటువంటి పదం మొట్టమొదటిసారిగా ఋగ్వేదంలో ఉపయోగించారండి. ఈ ఋగ్వేదంలో కూడా దీన్ని సోమరసము, సోమరసము అని ఉపయోగించారు. దీనికి అర్థము జలము, పాలు అనేటువంటి
అర్థంలో దీన్ని ఉపయోగించడము జరిగిందండి. కాబట్టి రసము అంటే ఆస్వాదయోగ్యమైనటువంటిది. అయితే ఇక్కడ మామూలుగా ప్రధానంగా మనం నవరసాలు అంటాం. అంటే రసాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా నవరసాలని వ్యవహరిస్తూ ఉంటాం. మరి ఈ నవరసాల గురించి చెప్పుకునే ముందుగా భరతుడు నాట్యశాస్త్రంలో అష్టరస నిర్వచనాన్ని ఇచ్చాడండి. అంటే రసాలు 8 అని చెప్పారు. అంటే రసాలు 8 భరతుడు నాట్యశాస్త్రంలో అష్టరస నిర్వచనానికి ఇచ్చాడు. దీనికి ఉద్భటుడు శాంతరసాన్ని చేర్చి కావ్యాలంకార సంగ్రహంలో శాంతరసాన్ని చేర్చి నవరసాలకి నిర్వచనము ఈ విధంగా చెప్పాడండి. ఓకే, మరి ఈ శ్లోకం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి చూడండి, భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పిన అష్టరస నిర్వచనానికి ఉద్భటుడు కావ్యాలంకార సంగ్రహంలో శాంతరసాన్ని చేర్చి ఈ యొక్క నవరసాల గురించి నిర్వచనము ఈ విధంగా ఇచ్చాడు. మరి ఈ నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, శృంగారహాస్య కరుణ రౌద్రవీర భయానక బీభత్సాద్భుత శాంతాచ నవనాట్యే రసాస్మృత ఇది దాంట్లో ఉన్నటువంటి నిర్వచనం. చూడండి, యొక్క నవరసాల యొక్క శ్లోకం చూడండి. శృంగారహాస్య కరుణ రౌద్రవీర భయానక బీభత్సాద్భుత శాంతాచ నవనాట్యే రసాస్మృత. మామూలుగా నాటకాలు వేసే వాళ్ళకి కానీ, నటించే వాళ్ళకి కానీ, సినిమాల్లో నటించే వాళ్ళకి కానీ, యాక్ట్ చేసే వాళ్ళకి నాటకాల్లో ప్రధానంగా ఈ నవరసాలని మనం ఇక్కడ పలికించగలగాలి. మన శరీరంలో వీటిని పలికించగలగాలి. చూడండి, ఇక్కడ చూడండి, శృంగారహాస్య కరుణ రౌద్రవీర భయానక బీభత్సాద్భుత శాంతాచ నవనాట్యే రసాస్మృత అని చెప్పడము జరిగిందండి. మరి దీనిపైన 2 ప్రశ్నలు వచ్చాయి గత డిఎస్సిలో. ఒకటి కంటెంట్లో ఇచ్చారు, మరొకటి మెథడాలజీలో ఇవ్వడము మనం గమనించవచ్చు. మరి ఇక్కడే ఉన్నాయి చూడండి, నవరసాలు చూపిస్తాను. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత. కాబట్టి ఈ 9 రసాలు వాటి యొక్క స్థాయి భావం ఏంటి, అది ఎలా కలుగుతుంది, ఆ మనోవికారం అనేటువంటిది ఎలా కలుగుతుంది అని అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, మరి ఈ యొక్క శ్లోకాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మరొకసారి చూడండి, ఆ శ్లోకం చెప్తూ నేను చెప్తాను. శృంగారహాస్య కరుణ, శృంగారం, హాస్యం, కరుణ, శృంగార, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరస. వీటిని నవరసాలు అంటాం. అయితే మనకి ఎక్కువగా ఇచ్చేటువంటిది ఏంటంటే ఈ నవరసాలకి స్థాయి భావము, తర్వాత వీటి వల్ల కలిగేటువంటి మనోవికారాలు ఎలా ఉంటాయి అనేటువంటివి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి. శృంగారహాస్య కరుణ రౌద్రవీర భయానక బీభత్సాద్భుత శాంతాచ నవనాట్యే రసాస్మృత. అంటే స్థాయి భావం ఎలా కలుగుతుంది? ప్రశ్నలన్నీ కూడా ఈ స్థాయి భావం పైన ఇస్తుంటారు. మరి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం.
మరి శృంగారానికి స్థాయి భావము రతి, హాస్యానికి స్థాయి భావము హాసము, కరుణకు స్థాయి భావము శోకము, రౌద్రానికి స్థాయి భావము క్రోధము, వీరానికి స్థాయి భావము ఉత్సాహం, వీరానికి స్థాయి భావము ఉత్సాహం, భయానకానికి స్థాయి భావం భయం, బీభత్సానికి స్థాయి భావం జుగుప్స, అద్భుతానికి స్థాయి భావం విస్మయం, శాంతానికి స్థాయి భావం శమం. సార్ ఇవి సులభం కదా, ఏముంది? శాంతానికి శమము. మరి ఇది తెలియని వాళ్ళు ఉండరు. హాస్యానికి హాసము, భయానకానికి భయం. ఇది సులభమే కదా అంటే ఇంతవరకు ఏ టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఈ 4 ఇవ్వాల. నువ్వు సులభంగా గుర్తించగలుగుతావు కాబట్టి మిగిలిన వాటిని అడుగుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముందుగా శృంగార రసము. మరి ఈ రసం అనేటువంటిది ఎలా కలుగుతుందంటే ఇది శృంగారానికి స్థాయి భావము రతి, స్త్రీ పురుష సంయోగానికి సంబంధించిన కోరిక. స్త్రీ పురుష సంయోగానికి సంబంధించినటువంటి కోరిక ఈ యొక్క శృంగారం. నెక్స్ట్ హాస్యము హాసం. మరి హాస్యము హాసం. మరి హాస్యము అంటే నవ్వు పుట్టించే దృశ్యాలను చూసినప్పుడు విన్నప్పుడు మనకు కలిగేటువంటి మనోవికారం. నవ్వు పుట్టించే దృశ్యాలను చూసినప్పుడు లేదా విన్నప్పుడు కలిగేటువంటి మనోవికారాన్ని మనం హాస్యము అంటామని. నెక్స్ట్ అండి కరుణం శోకం. కరుణము శోకం, ఏడుస్తాం చూడండి. మరి మనం ఎప్పుడు ఏడుపు చేస్తాం, శోకాలు పెడతాం? మన ఇష్టానికి వ్యతిరేకం జరిగినప్పుడు, మన ఇష్టానికి వ్యతిరేకం జరిగినప్పుడు, కష్టాల్లో బాధ కలిగినప్పుడు కలిగే దుఃఖాన్ని కరుణము శోకము అంటాం. నెక్స్ట్ రౌద్రం క్రోధం. రౌద్ర రసము క్రోధం. చూడండి, శత్రువులను తుదముట్టించాలని కోరిక. అంటే ఇప్పుడు సైరా నరసింహారెడ్డిలో ఆయన శత్రువుని చంపడానికి ఒక వీరుల్లాగా యుద్ధంలోకి దిగుతాడు. కాబట్టి ఇక్కడ చూడండి, రౌద్రానికి స్థాయి భావము క్రోధం, అంటే శత్రువులను తుదముట్టించాలనేటువంటి కోరిక. నెక్స్ట్ వీరం ఉత్సాహం. వీరం ఉత్సాహం. మరి వీరరసానికి స్థాయి భావము ఉత్సాహము, అంటే అసాధ్యమైన కార్యాలను సాధించడానికి నడుం బిగించడం. అసాధ్యమైన కార్యాలను సాధించడానికి నడుం బిగించడం అంటే గట్టిగా బెల్ట్ కట్టుకోవడం అని కాదు. అంటే మీకు టెట్టు డిఎస్సి కూడా మీరు ఒక వీరుల్లాగా యుద్ధ రంగంలోకి దిగాలి. కాబట్టి అసాధ్యమైనటువంటి కార్యాలను సాధించడానికి ఉపయోగపడేది ఈ యొక్క వీరం ఉత్సాహం. నెక్స్ట్ భయానకం భయం. భయానకం భయం అంటే మనం ఏదైనా భయంకరమైన రౌద్ర దృశ్యాలను చూసినప్పుడు, భయంకరమైన రౌద్ర దృశ్యాలను చూసినప్పుడు కలిగేటువంటి మనోవికారము. నెక్స్ట్ అండి బీభత్సం జుగుప్స. బీభత్సము జుగుప్స. ఈ బీభత్సము లేదా జుగుప్స అనేటువంటిది సహించడానికి వీలు కాని, అంటే చూడడానికి ఇష్టపడు, సహించడానికి వీలు కాని దృశ్యాలను చూసినప్పుడు కలిగేటువంటి మనోవికారము. అందుకే అర్జునుడికున్న పేర్లలో 10 పేర్లలో ఒక పేరు బీభత్సుడు అని ఉంది. దానికి అర్థం ఏంటంటే ఎదుటివాడు ఎంత వికారంగా ప్రవర్తించినా, అన్యాయంగా ప్రవర్తించి తాను ధర్మబద్ధంగా యుద్ధం చేస్తాడు. అందుకే బీభత్సుడు అనే ఒక పేరు. కాబట్టి సహించడానికి, అంటే చూడడానికి సహించదన్నమాట, సహించడానికి వీలు కాని దృశ్యాలను చూసినప్పుడు కలిగేటువంటి మనోవికారం. తర్వాత అద్భుతము విస్మయము. మరి అద్భుతానికి స్థాయి భావము విస్మయం. ఏదైనా అపూర్వమైన దృశ్యాలను చూసినప్పుడు, ఏదైనా అపూర్వమైనటువంటి దృశ్యాలను చూసినప్పుడు మనలో కలిగేటువంటి ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతి. ఏదైనా అపూర్వమైనటువంటి ఒక అద్భుతమైన సీన్ చూసినప్పుడు కానీ, ఒక సీనరీ ప్రకృతిని చూసినప్పుడు కానీ మనలో కలిగేటువంటి దిగ్భ్రాంతి. నెక్స్ట్ శాంతం శమం. శాంతం అంటే విరక్తి భావం కలిగి మన మనస్సులో ఉన్న వికారాలన్నీ అణిగిపోయి రిలాక్సేషన్, ఊరట కలగడాన్ని శాంతము అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క నవరసాలకు సంబంధించినటువంటి సమాచారము. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, సరదాగా మీకు ఒక సినిమా ద్వారా చూపించడం కూడా జరిగింది. మరి ఒకసారి ఊహించండి, మరి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మానందము ఏ ఫోటో ఏ రసమై ఉంటుందో మీరు ఆ నవరసాలను గుర్తుకు తెచ్చుకొని ఒక్కసారి వీటిలో ఒకసారి చెక్ చేసుకొని మీరు పలానాది ఏ రసమై ఉంటుందో ఒకసారి మీరు స్వీయ పరీక్ష చేసుకోండి.
ఓకే, తర్వాత ఇవేనా రసాలు ఇంకా లేవా అని అంటే ఈ నవరసాలతో పాటు 10వ రసంగా మరికొన్ని ఉన్నాయి అనేసని కొన్ని అభిప్రాయాలు రావడము మనం గమనించవచ్చు. మరి ఇక్కడ 10వ రసంగా మనం ఏమని చెప్పచ్చు అంటే ఇక్కడ చూడండి, ప్రేమ 10వ రసంగా ప్రేమ. మరి దీన్ని ప్రేయోరసము అని కూడా అంటారు. దీన్ని ప్రేయోరసం అంటారు. దీనికి స్థాయి భావము స్నేహం. దీన్ని ఒక రసంగా చెప్పినటువంటి వ్యక్తి రుద్రటుడు. 10వ రసంగా మనం ప్రేయరసాన్ని భావించవచ్చు. ప్రేమ, దానికి స్థాయి భావం స్నేహము, రుద్రటుడు. ఫస్ట్ ప్రేమ కంటే ముందు స్నేహం, ఫ్రెండ్స్గా ఉండి మళ్ళీ లవ్ పుట్టుకొస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత అంటే ఇక్కడ 11 నంబర్ వేశాను. 10వ రసంగా వస్తల రసము అని ఒక ఆయన చెప్పాడు. వస్తల రసంగా భావించవచ్చు 10వ రసంగా అని చెప్పి. దీనికి స్థాయి భావము వాస్తల్యం. వాస్తల్యం. మరి దీనికి వాస్తల్యాన్ని, వస్తల రసాన్ని పేర్కొన్నటువంటి వ్యక్తి విశ్వనాథుడు. విశ్వనాథుడు. సింపుల్గా చూడండి, వస్తల, వాస్తల్యం, విశ్వనాథుడు. వా గుణింతం గుర్తుపెట్టుకో. వా వి. వస్తల, వాస్తల్యం, విశ్వనాథుడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అండి మన డిఎస్సిలో ఇచ్చారు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కంటెంట్లో ఇచ్చారు. అదే మాయా. మాయారసం. మాయారసానికి స్థాయి భావము మిథ్యాజ్ఞానము. మాయారసానికి స్థాయి భావము మిథ్యాజ్ఞానము. మరి దీన్ని చెప్పినటువంటి ఒక రసంగా చెప్పినటువంటి వ్యక్తి భానుదత్తుడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వాడు భానుమాయలో పడిపోయినాడు రా. ఎవరు మాయలో పడిపోయినాడు? భానుమాయలో పడిపోయినాడు అని గుర్తుపెట్టుకో. కాబట్టి మాయకు స్థాయి భావం ఏంటి? మిథ్యాజ్ఞానము. దాన్ని చెప్పినటువంటి వ్యక్తి భానుదత్తుడు. నెక్స్ట్ చివరిది భక్తి. భక్తిని ఈ యొక్క రసంగా చెప్పినటువంటి వాళ్ళు, దీనికి స్థాయి భావం వచ్చి భగవద్రతి. దీన్ని చెప్పినటువంటి వాళ్ళు 10వ రసంగా మన భక్తిని భావించవచ్చని చెప్పింది రూపగోస్వామి. రూపగోస్వామి మధుసూదన సరస్వతి. మధుసూదన సరస్వతి. మధుసూదన సరస్వతి. ఓకే, ఇది ఈ యొక్క నవరసాలకు సంబంధించినటువంటి. కాబట్టి మీరు ఇంతకుముందే మనకు కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క తెలుగు మెథడాలజీ పార్ట్ 1, పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పి భాషా నిర్వచనాలు 31 నిర్వచనాలు. అంటే మా యాప్లో ఎస్&ఎస్ యాప్లో ఏ విధంగా టీచింగ్ ఉంటుంది అంటే సబ్జెక్ట్ చెప్పడం, దాంట్లో వచ్చినటువంటి షార్ట్ కట్స్ చెప్పడం, చివరగా గత ప్రశ్నలను ప్రదర్శించడం, ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఆ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు కనిపిస్తుంది. తెలుగు మెథడాలజీ క్లాస్ పార్ట్ ఏ భాషా నిర్వచనాలు, పార్ట్ బి అనేటువంటి ఉంటాయి. ఆ పార్ట్ బిని కూడా ఎండింగ్ వరకు వినండి. క్లైమాక్స్లోని విషయం అంతా ఉంటుంది. అంటే మీరు మంచి మార్కులు సంపాదించాలంటే టెట్ డిఎస్సిలో ఏ పుస్తకాలు చదవాలి, దేని నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, మీకు ఏ పుస్తకం ప్రామాణికం అని చెప్పి ఆ పుస్తకాలన్నీ కూడా మీకు తెర మీద ప్రదర్శించి ఆ వీడియోలో చెప్పున్నాను. మరి దాన్ని కూడా మీరు చూసి ఈ పాఠాలని బాగా చదివి మంచి మార్కులు సంపాదించాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ఎస్&ఎస్ యాప్ని కొనుగోలు చేసి చక్కగా పాఠాలు విని ఈ యొక్క మంచి టెట్ డిఎస్సిలో అంటే వచ్చిన అవకాశాన్ని మనం తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.